ఆలోచనతో కూర్చొని ఉంటే దర్గాల మీద దర్గాలు తయారైపోతూనే కూర్చొని ఉంటాం. ఆవేశం ఉంది కాబట్టి కరసేవకులు వెళ్లి మనకి ఈరోజు రామాలయం ఇచ్చారు. ఆవేశానికి ఆలోచనకి చాలా వ్యత్యాసం ఉందయ్యా. కూర్చొని 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 ఆలోచించేది ఆలోచన కాదు. కడుపు రగిలితే చేసే పని ఆవేశము కాదు. కడుపు రగలడానికి కూడా కాలం పడుతుంది. అందుకే నేను గడ్డపాండం తీసుకుని వెళ్తామని పోచమని పోయి పెడదామన్నా నేను. అందుకే అక్కడ లెట్స్ యాక్ట్ ద వే ద లార్డ్ వాంట్స్ us to act. విన్నారండి మేడం ఏం మాట్లాడారు? మాధవీలత గారు రేపో మాపో కాబోతున్న ఎంపీ గారు. నిన్ననే బీజేపీ ఎంపీ సీట్ ఖరారు చేసింది. కరసేవకులు ఆవేశం చూపించకుండా ఉంటే మనకి రామ మందిరం వచ్చేది కాదు అంటున్నారు. అలాగే ఆవేశం మంచిది అని సమర్థిస్తున్నారు. మళ్ళీ లా ప్రకారమే మేము యాక్ట్ చేస్తామని చెప్తున్నారు. వి విల్ యాక్ట్ వాట్ ద లా వాంట్స్ us to యాక్ట్ అని చెప్తున్నారు. మీరు లాని గౌరవిస్తున్నాను అని చెప్పారు. మీరు ఏ లాని గౌరవిస్తున్నారు? బాబ్రీ మసీదుని కూల్చడం తప్పు అని చెప్పిందమ్మా సుప్రీంకోర్టు. కూల్చిన స్థలంలో రామ మందిరం కట్టుకోవడానికి అనుమతినిచ్చిందమ్మా. అలాగే ముస్లిమ్స్కి కూడా కొంత భాగాన్ని ఇచ్చి మీరు కూడా మసీదు కట్టుకోమని ఆదేశించింది. అది సుప్రీంకోర్టు తీర్పు. మీరు నిజంగా లా గురించి మాట్లాడితే సరైన లా ఏమిటో అది మాత్రమే ప్రజలకి చెప్పాలి. వాళ్ళ ఆవేశమే కారణం అని మీరంటే మరి అదే ఆవేశం కూల్చినందుకు అవతల వాళ్ళు కూడా చూపించి ఉంటే ఆ ఆవేశాన్ని మీరు సమర్థిస్తారా? మరి ఆవేశం సరైనదైతే అవతల పక్షానికి కూడా అదే ఆవేశం ఉండొచ్చు కదా. వాళ్ళు సమర్థించకుండానే, వాళ్ళు ఏ ఆవేశం చూపించకుండా ఆలోచనగా వ్యవహరించి ఉండబట్టేనేమో మనం ఈరోజు ఆ రామ మందిరాన్ని నిర్మించుకోగలిగాం. మీరు వైలెన్స్ని ప్రమోట్ చేస్తున్నారు, ప్రవోక్ చేస్తున్నారు, మత విద్వేషాలను మీరు రెచ్చగొడుతున్నారు. అలా వాళ్ళు బాబ్రీ మసీదుని కూల్చి ఉండకుండా ఉంటే ఇంకా 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 దర్గాలు వెలుస్తాయి అని చెప్తున్నారు. అంటే మరో మతాన్ని కూడా మీరు రెచ్చగొడుతున్నారు. భారతదేశం అంటే ఏమిటమ్మా? 140 కోట్ల జనాభానా? 3214 కిలోమీటర్ల వైశాల్యమా? 97 కోట్ల హిందువుల, 19 కోట్ల ముస్లింల, 2 కోట్ల క్రిస్టియన్ల, అంతకన్నా తక్కువ ఉన్న బౌద్ధుల, జైనుల, అన్య మతాల? కాదమ్మా. భారతదేశం అంటే ఏమిటో, నా భారతదేశం అంటే ఏమిటో నా రాజ్యాంగంలో పీఠిక అని ఉంటుంది కదమ్మా. మీరు చదివే ఉంటారు, మీకు తెలిసే ఉండాలి. లేదంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి చదవకుండా ఉండి కూడా ఉండాలి. మీ మాటలు బట్టి చూస్తే ఖచ్చితంగా మీరు చదివి ఉండరు అనిపిస్తుంది. ఒక్కసారి ఇంటికి వెళ్ళి చదవండి. పీఠిక అంటారమ్మా. మనం ఈరోజు మీరు అక్కడ, నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నామే, దీనికి కారణమైన నిన్న మీకు బీజేపీ వాళ్ళు ఎంపీ సీట్ ఖరారు చేశారే, దానికి కారణమైన మనం మాట్లాడేంత ఇంత స్వేచ్ఛకి కారణమైన ఒక రాజ్యాంగ పుస్తకం ఉంది కదమ్మా. మీరు భాగవత రామాయణాలు మీరు చదివి ఉంటారమ్మా, నాకు తెలుసు. చాలా చోట్ల మీ ప్రసంగాలు కూడా విన్నాను. కానీ అందులో చాలా తప్పులు ఉన్నాయి, అది మరోసారి మాట్లాడుకుందాం. అయినా మీరు చాలా పుస్తకాలు చదివారు కదా, మరి ఈ పుస్తకం కూడా ఒకసారి చదివి ఉండవలసింది. ఎందుకంటే మాకన్నా ఎక్కువగా మీకే రాజ్యాంగం చదవాల్సిన అవసరం ఉంది. అందులో ఏం రాశారంటే, We the people of India have solemnly resolved to constitute India into sovereign, socialist, secular, democratic republic అని. అంటే మేము మా భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా రాసుకున్నాము అని చెప్పి. ఇది ఒక లౌకికవాద దేశము. అంటే మీకు తెలుసమ్మా, లౌకిక అంటే అన్ని మతాలు సమానము అని. మరి మీ మాటల్లో అది కనిపించడం లేదు. రేపో మాపో ప్రజాప్రతినిధిగా ఎదగబోతున్న మీరు ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల సీటు పొందొచ్చేమోనమ్మా, ఓటు పొందలేరు. ఓటు మీరు కేవలం ఏ మతానికి ప్రాతినిధ్యం వహించి మాట్లాడుతున్నారో వాళ్ళు మాత్రమే వేయరు కదమ్మా, అన్ని మతాల వాళ్ళు వేయాలి. అంటే
మీరు ఈ రాజ్యాంగాన్ని, సర్వమత సమానత్వాన్ని, ఈ లౌకికవాదాన్ని గౌరవించి తీరాలి. గౌరవించను అంటారా? ఈ ఎంపీ పదవిని కూడా ఆశించరాదు. మీరు అసలు రాజకీయాల్లోకి రారాదు, ప్రజాప్రతినిధి కారాదు. ఈ దేశం ప్రజలుగా మేము రాసుకుని నడిపించుకుంటున్న దేశం. కాబట్టి సుప్రీంస్ అనుకోకండి. మీరెవ్వరు సుప్రీమోస్ కాదు. ప్రజలే ఈ దేశానికి సుప్రీమోస్. ఇది ప్రజాస్వామ్యం. మర్చిపోకండి. ఇలాంటి ప్రసంగాలు కట్టిపెట్టి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే ప్రజల్ని ప్రేమించండి, సమానంగా ప్రేమించండి. జై హింద్.